చిన్న సినిమాలకి థియేటర్లకి జనాలు చాలా తక్కువగా వస్తున్నారు. అంటే 'శుభం' సినిమా కూడా బికాస్ ఆఫ్ సమంత, అంతకుముందు వచ్చిన 'కోర్ట్' సినిమా కూడా బికాస్ ఆఫ్ నాని. ఇలా ఒక స్టార్ పవర్ ఉంటే తప్పితే ఒక 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 జనరల్ సినిమా, ఒక చిన్న సినిమా వస్తుందంటే అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక సిచ్యువేషన్, వేరే సినిమాలన్నీ హౌస్ఫుల్ అయిపోతే సర్లే ఈ సినిమాకి వెళ్దాం ఖాళీగా ఉంది కదా అన్నట్లుగానే వెళ్ళేవారు జనాలు. ఇప్పుడు అది లేదు ఇప్పుడు అసలు ఆ పర్సెప్షన్ లేదు జనాలకి. సో ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఐదర్ హిట్ సినిమాలు ఉంటున్నాయి లేదా ఫ్లాప్ సినిమాలు ఉంటున్నాయి. యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ అన్న వినబట్ల థింగ్. సో ఒక డైరెక్టర్గా మీరు తీయబోయే ఫీచర్ మూవీస్ మీద కానీ లేదంటే ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ ఇండస్ట్రీ ట్రెండ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ కానీ ఇండస్ట్రీ ట్రెండ్ అనేది ఎంత డేంజరస్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎంత కన్వీనియంట్గా ఉంది ఒక డైరెక్టర్కి. అంటే ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న సినిమాలకు వస్తున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటనే అనే అదే అలాంటి ఆలోచన. నేనేమంటా అంటే బ్రో, మన ప్రోడక్ట్ తయారు చేసుకుంటాం, దాన్ని నిలబెట్టుకునేది, జనాల్లోకి తీసుకెళ్లేది ప్రతిదీ మనమే చేసుకోవాలి. అది ఎవరున్నారు వెనకాల ఎవరు లేకపోయినా సరే. సో మనం సినిమా ప్రోడక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే అది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు సినిమా చిన్న సినిమా స్టార్ట్ చేసేస్తే కుదరదు కదా, దాని వెనకాల నిలబెట్టగలవా లేదా, ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ లెక్క వేయాలంటున్నాను ఇక్కడ నుంచి. సినిమా తీయడం ఎంత ఇంపార్టెంట్, ప్రోడక్ట్ తయారు చేసేస్తాం కానీ దాన్ని ప్రమోషన్ చేసి బయట నుంచి కూడా అదే పరిస్థితి కదా, జనాలు నమ్మాలి, దాన్ని తీసుకోవాలి, కొనాలి, తాగాలి, కూల్ డ్రింక్ అని ఏదన్నా. సో ఇంతవరకు బయట దానికి ఎంత ఉన్నప్పుడు సినిమాకి ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది. సో దాన్ని నమ్మి సినిమా తీస్తే, అంటే దాని బలంగా మనం ఇంత చేయగలం అని నమ్ముకొని సినిమా తీస్తే చిన్న సినిమా కూడా జనాలు వస్తారు అని నాకు అనిపిస్తుంది. ఓకే.